ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ మరి ముఖ్యంగా మరి దేవుని సేవకులైనటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు. మోషే డయాన్ అన్నగారికి అలాగే అన్నగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మనము దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. అందరూ శ్రద్ధ కలిగి గమనించాలని ప్రభు ప్రేమలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 27వ వచనాన్ని నేనే చదువుతున్నాను. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని చూడాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నాను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. దేవుడి వాక్యము మన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి మనం చేతులు పట్టుకుందాం. ప్రియులారా, మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు మనం ఒకసారి చేతులు పట్టుకుందాం. మరి ప్రతిరోజు మరి మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుడు మనతో మాట్లాడిన ప్రకారం మరి మన జీవితంలో మరి మనం ముందుకు సాగాలని ప్రభు ప్రేమలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది, విశిష్టమైనది. దేవుడు మనతో మరి మాట్లాడే అతి శ్రేష్టమైనటువంటి మార్గము దేవుని వాక్యము. అనేకమైనటువంటి మార్గాలలో దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ప్రియులారా, అన్నిటికంటే శ్రేష్టమైన మార్గము దేవుని వాక్యము. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధగా మనం వింటున్నప్పుడు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు అనే స్పర్శతో, అనే గ్రహింపుతో మనం వింటే దేవుని వాక్యం మనకి ఎంతో మేలు చేస్తుంది. మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తుంది. మనం దేవునికి దగ్గరగా రావటానికి మరి దేవుని వాక్యం మనకి ఎంతగానో సహాయం చేస్తుంది. కాబట్టి నా ప్రియులారా, నువ్వు ఎంతగా దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటావో, ఎంతగా రిసీవ్ చేసుకున్న వాక్యానికి లోబడతావో అంతగా నువ్వు దేవునికి దగ్గరవుతావు, దేవుని హృదయానికి దగ్గరవుతావు. ఇది నిన్ను దేవునికి దగ్గర చేసేటువంటి మార్గము దేవుని వాక్యము. కాబట్టి దేవుని వాక్యమును మనం శ్రద్ధ కలిగి మనం వినాలి. మరి చాలా ఏకాగ్రతగా మనము వినాలి. మరి వేరొక ఆలోచన లేకుండా మనము దేవుని వాక్యాన్ని వినాలి. అపవాది ఏం చేస్తాడంటే మనము చేస్తున్న పని చేసుకొని ఇస్తాడు, కానీ దానికి ప్రతిఫలం లేకుండా చేస్తాడు. మనం చేస్తున్న పని చేస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ ప్రతిఫలం లేకుండా చేస్తాడు. చదువుకునేవాడు చదువుకుంటున్నట్టుగా ఉంటాడు, కానీ రిజల్ట్ నిల్లైపోతుంది అన్నమాట. కష్టపడిన వాడు కష్టపడినట్టుగానే ఉంటాడు, కానీ ప్రతిఫలం లేకుండా ఉంటుంది. వాక్యం వినేవాడు వింటున్నట్టుగానే ఉంటాడు, కానీ అపవాది ఆ వాక్యము ద్వారా నువ్వు మేలు పొందకుండానట్లుగా నీ జీవితంలో మరి వాడు నిన్ను నడిపిస్తూ ఉంటాడనమాట. కాబట్టి రాత్రి మనము మరి సాతాను తంత్రములను గుర్తుపట్టి మనము దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధ కలిగి విందాం. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడేటువంటి మార్గము దేవుని వాక్యము. చూడండి, ప్రపంచంలో ఏ విషయమైనా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచి, ఏది చెడు అనేది మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యము ద్వారానే మనకు అది తెలుస్తుంది. దేవుని వాక్యమే ప్రామాణికంగా దాన్ని మనం తీసుకోగలిగితే అప్పుడు నిజమేది అబద్ధమేది అనేది మనకు తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ రాత్రి మనం చదువుకున్న వాక్యములో మనం గమనించినప్పుడు మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం ప్రియులారా. అది మరి పౌలు శీలలు దేవుని కొరకైనటువంటి తపనతో, ఆత్మల భారంతో, దేవునికి మా జీవితాలు ఉపయోగపడాలి, దేవునికి మా యొక్క బలము శక్తి ఉపయోగపడాలి, మరి దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనేటువంటి తపనతో
వాళ్ళు మరి ఉండగా, వాళ్ళ మనసులో అటువంటి ఆ వాంఛ ఉండగా, ఆ యొక్క తపన జిజ్ఞాస దేవుని కొరకు బ్రతకాలని వాళ్ళకు ఉండగా, దేవుడు వాళ్ళకి ఒక దర్శనాన్ని అనుగ్రహించి ప్రియులారా ఒక కొత్త ప్రాంతానికి మరి దేవుడు నడిపిస్తాడు వాళ్ళని. అది మాసిదోనియా దేశం. పౌలుకి రాత్రి వేళ మాసిదోనియా దేశస్థుడు ఒకడు మరి దర్శనంలో కనబడి, మేము నశించిపోతున్నాము, మరి మా దగ్గరకు వచ్చి మీరు జీవం కలిగినటువంటి దేవుణ్ణి మాకు పరిచయం చేయరా, మాకు సువార్త ప్రకటించరా అని అంటున్నట్లుగా ఒక దర్శనము కలిగి, ప్రియులారా వాళ్ళు మరి ఆత్మల భారంతో ఉన్నారు కదండి, వాళ్ళకు ఆ విధమైన దర్శనము కలిగి వాళ్ళు దేవుని వాక్యాన్ని మరి గుండెల నిండా నింపుకొని వేదనతో ప్రార్థనతో ప్రియులారా బయలుదేరి మాసిదోనియా దేశానికి వస్తారు. మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణము ఫిలిప్పి పట్టణము. ఈ ఫిలిప్పి పట్టణములోనే పౌలు యూరప్ ఖండం అంతట్లో మొట్టమొదటి సంఘం ఫిలిప్పీలోనే ప్రారంభించాడు. యూరప్ ఖండానికి మొట్టమొదటి సంఘము ఫిలిప్పి సంఘము. అయితే ఈ ఫిలిప్పి సంఘములో మరి దేవుడు పౌలు ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఫిలిప్పి సంఘములో మొట్టమొదట ప్రియులారా పుతోను దయ్యమును వెళ్ళగొట్టి మరి నదీ తీరమున దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు లూదియా హృదయాన్ని ప్రభు తెరుస్తాడు. అలా లూదియా హృదయాన్ని ప్రభు తెరిచిన తర్వాత లూదియా కుటుంబం రక్షించబడుతుంది. తర్వాత మరి పుతోను దయ్యం వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకెళ్లి చెరసాలలో వేస్తే ఆ చెరసాలలో మరి వాళ్ళు స్తుతి ఆరాధన చేస్తూ చప్పట్లతో పాటలతో దేవుని మహిమపరుస్తూ ఉంటారు. దగ్గర దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రియులారా వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉంటారు. దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు ప్రియులారా మరి ఆ యొక్క స్తుతికి, ఆ యొక్క ప్రార్థనా శక్తికి, ఆ యొక్క పరిశుద్ధుల ఆ ప్రజెన్స్కి, మరి వారికి ఉన్న ఆత్మల భారానికి ప్రియులారా దేవుడు మరి వాళ్ళని ఎంతగానో హెచ్చించి ప్రియులారా దేవుని ఆత్మ కుమ్మరింపును అక్కడ అనుగ్రహిస్తే చెరసాల పునాదులు బద్దలైపోయి ప్రియులారా ఆ యొక్క మరి చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ బయటకు వచ్చే విధంగా తలుపులు తెరవబడి ఉంటాయి. అయితే నా ప్రియులారా అప్పుడు ఏమైందంటే అది రోమా ప్రభుత్వ కాలంలో ఏ తప్పు జరిగినా చంపేయటమే, ఇక ఉరిశిక్ష వేసేస్తారనమాట. ఇప్పుడు ఖైదీలు మరి తలుపులన్నీ తెరవబడి ఉన్నాయి. భూకంపం వచ్చింది, స్తుతి ఆరాధన ద్వారా మరి అన్ని తలుపులు తెరవబడి ఉన్నాయి. చెరసాల నాయకుడేమో మరి ఆ యొక్క తలుపులన్నీ తెరవబడక మునుపు అతను నిద్రపోతా సెక్యూరిటీ గార్డ్ నిద్రపోతా ఉన్నాడు. ఈ లోపల మేలుకొనేసరికి తలుపులన్నీ తెరవబడి ఉండేసరికి ఖైదీలందరూ పోయారు అనుకొని మరి ఏం చేస్తాడంటే ప్రియులారా కత్తి దూసి తనను తాను చంపుకొని పోతాడు. ఆ సందర్భాన్ని మనం చదువుకున్నాం. కత్తి దూసుకొని మరి తనను తాను చంపుకొని మరి ఇక చచ్చిపోవటమే, వాళ్ళు నన్ను ఎటుకుడు ఉరిశిక్ష వేస్తారు కాబట్టి నేను ఇక చనిపోవటం మంచిది అని చెప్పేసి ఆ చెరసాల నాయకుడు అనుకుంటాడు. అయితే ప్రియులారా కత్తి దూసి తనను తాను చంపుకొనుట. అయితే ఆ టైంలో మరి అతని జీవితాన్ని మనం గమనిస్తే అతడు ఒక ఉద్యోగస్తుడు, అతనికి మరి కొంత ఆదాయం ఉంది, సుఖంగా తన కుటుంబం జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తుడు, కుటుంబం సుఖంగా జరుగుతుంది, నెల డబ్బులు వస్తూ ఉంటాయి, మరి హాయిగా అతని జీవితం మరి పోతా ఉంది. ఈ లోపల అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకోని విపత్తు అతని జీవితంలోకి ఎదురైంది. అతను డ్యూటీలో ఉన్నప్పుడే చెరసాల పునాదులన్నీ బద్దలైపోయి ఖైదీలు పారిపోయే పరిస్థితులు ఏర్పడేసరికి ప్రియులారా అతనికి ఒక ప్రేరేపణ కలిగింది. ఎటుగుడి తెల్లారితే నన్ను చంపేస్తారు, ప్రభుత్వం వాళ్ళు ఖైదీలు పారిపోయారు, ఆ టైంలో డ్యూటీకి ఉంది ఎవరని చెప్పేసి అడిగి నన్ను ఎటుగుడు ఉరిశిక్ష వేస్తారు, వాళ్ళ చేతిలో కిరాతకంగా చంపే బదులు నన్ను నేనే చంపుకోవటం బెటర్ అని చెప్పేసి ప్రియులారా అతనేం చేస్తాడంటే తనను తాను కత్తితో చంపుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ టైంలో దైవజనుడైనటువంటి పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా చూడండి, ఒక దేవుని సేవకుడు మాట్లాడాడు. దేవుని సేవకుడు మాట్లాడితే చంపుకోబోయే వ్యక్తి, చచ్చిపోబోతున్నటువంటి వ్యక్తి మరి చచ్చిపోకుండా ఆగిపోతాడు. చంపుకోబోతున్నటువంటి వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ప్రియులారా ఒక దేవుని సేవకుడు అతని నోట్లో ఉన్నటువంటి ఆ మాట ఆ రాత్రి అతడు చనిపోకుండా మరి అతన్ని కాపాడింది ఆ మాట. ఈ రాత్రి నేను నా హృదయంలో దేవుడు ఉంచినటువంటి భారం ఏంటంటే ప్రియులారా ఇతను తర్వాత పౌలు యొక్క మాటలు విని
తర్వాత పౌలు ద్వారా రక్షణ పొందుతాడు. ఆ చెరసాల నాయకుడు ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. ప్రియులారా, ఎప్పుడైతే అతడు తాను చంపుకోబోతాడో అప్పుడు దైవజనుడైనటువంటి పౌలు అతనితో మాట్లాడి అతనికి సువార్త చెబుతాడు, అతనికి దేవుని వాక్యం చెబుతాడు. ఆ దేవుని వాక్యం ద్వారా అతడు మారు మనసు పొంది తన జీవితాన్ని ప్రభువుకి, మరి తన హృదయాన్ని ప్రభువుకి ఇస్తాడు. ప్రియులారా, రక్షణ పొందుతాడు. తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వస్తుందన్నమాట. బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. అందరూ కూడా, మీరు డల్గా ఉన్నారు, గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రియులారా, నేను మరి హల్లెలూయా అంటే నాకేం అది అలవాటు కాదు, సరదా కాదు, అలర్ట్నెస్ కోసం అంతే. దట్స్ ఆల్. ఐ వాంట్ టు అలర్ట్ ఆల్ ఆఫ్ యూ. దట్ ఈస్ మై ఇంటెన్షన్, మరి వేరేది కాదు. ప్రియులారా, నేను ఒకసారి ఇట్లాగే వేరే చోట వాక్యం చెప్తా ఉంటే అది హోల్ నైట్ ప్రేయర్ అనమాట. అందరూ నిద్రపోతున్నారు, మామూలుగా కాదు. నేను తప్పితే ఎవరు మేలుకోగలేరు. నేను వాక్యం చెబుతున్నా, నన్ను పిలిచిన పాస్టర్ గారు కూడా అంటున్నాడు పక్కన. ప్రియులారా, నేను నిద్రపోతా ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి నేను ముగించిన సంగతి కూడా వాళ్ళకి నేనే చెప్పాలి. అంటే నేను ముగించానండి అని నేనే చెప్పాలన్నమాట. అట్లాంటి పరిస్థితి అప్పుడు అందుకు నేను ఏం చేశానంటే ఒక 2-3 నిమిషాలకు ఒకసారి హల్లెలూయా చెప్పిస్తా ఉంటే చాలామంది చెప్తాను. ఒక పెద్ద మా అమ్మ అంత వయసు ఉంటుంది, ఆమె కోపం వచ్చింది. నిద్ర డిస్టర్బ్ అవుతుంటే ఎవరికైనా కోపం వచ్చింది కదా. అందుకని ఆమె హల్లెలూయా అనగానే పొద్దాకలు చేయెత్తుతాను అంది. అక్కడ కూర్చొని అనేసరికి ప్రియులారా, మరి అంతలో పాస్టర్ గారు మేల్కొని ఏంది పెద్ద శబ్దం వచ్చిందని చెప్పి చూస్తే ఆమె అరుస్తూ ఉంది. ఏంటంటే ఆమె కోపం, మరి పొద్దాకలు చేయెత్తుతా ఉంటే ఆమెకి డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. ఆమెకి సుఖంగా వెళుతున్నటువంటి బండిని బ్రేక్ వేసినట్టుగా ఉంది. ప్రియులారా, చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. చూడండి, ఈ రాత్రి నేను 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, త్వరగా నేను ముగిస్తాను ఈ రాత్రి. మరి రేపు ఎల్లుండి మనం కొంచెం ఎక్కువ సమయం మనం దేవుని మాటలు విందాము. ఈ రాత్రి ప్రియులారా, ఈయన చంపుకోబోతున్న సమయంలో దైవజనుడు మాట్లాడి మరి దేవుని వాక్యం చెప్తే అతడు తర్వాత రక్షించబడి తర్వాత తన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షణలోకి నడిపించుకుంటారు. అంటే ఈ రాత్రి సాతాను ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి రక్షణ పొందక మునిపే అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తాడు. డెవిల్ వాంట్స్ టు మేక్ యూ డై బిఫోర్ యువర్ సాల్వేషన్. సాతాను ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి తాను యేసుక్రీస్తు ప్రభు రక్తములో తన పాపములు కడుగుకొన మునుపు, మారు మనస్సు పొందక మునుపు, తన హృదయములోకి యేసయ్యను ఆహ్వానించక మునుపు, నోటితో ఒప్పుకొనక మునుపు, హృదయమందు విశ్వసించక మునుపు, అంతకు మునిపే, ఈ పరివర్తన అతనిలో రాక మునిపే ఒక వ్యక్తిని చంపేసేయాలనేది సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క తపన. లేకపోతే కత్తి దూసుకొని చంపుకోవలసినటువంటి అంత ఎమోషనల్లోకి పోవలసిన అవసరం ఏంటి? చెరసాల మరి పునాదులు బద్దలైపోయి ఖైదీలు పారిపోయారు. ఈ లోపల తనను తాను చంపుకోబోతున్నాడు, ఎమోషనల్గా చంపుకోవాలనుకున్నాడు. అంటే డెవిల్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి రక్షించబడక మునిపే, అతను యేసుక్రీస్తుకు తన హృదయం ఇవ్వక మునిపే ఒక వ్యక్తిని చంపేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. మనలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, మనలో ఎవరైనా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే, సాతాను మనం మార్పు పొందక మునిపే, మనం మారు మనసు పొందక మునిపే, రక్షణ పొందక మునిపే ప్రియులారా మనల్ని ఈ భూమి మీద లేకుండా చేయటానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. తద్వారా మన ఆత్మను నశింపజేయటం అనేది వాడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రాత్రి దేవుని వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ స్నేహితులారా, నువ్వు రక్షించబడక మునుపు మరి నీ మీద ఏ విధంగా సాతాను దృష్టి పెట్టాడో చూడండి, నీ మీద ఏ విధంగా వ్యూహాన్ని పన్నాడో చూడండి, నీ మీద వాడికి ఎంత ఏకాగ్రతగా నీ విషయమై వాడు మనసు పెట్టాడో చూడండి. నీ కుటుంబం విషయమై, నీ విషయమై నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా, నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా ఎన్నో ఆటంకాలు తీసుకొచ్చి నీకు ప్రియులారా జీవితం మీద విరక్తి పుట్టేటట్లు చేసి, ప్రియులారా రక్షణ అనేదే అసలు నీ జీవితంలో లేకుండా, మారు మనసు అనుభవంలోకి నిన్ను రానియకుండా, నీ చేతులతో నువ్వే నీ ప్రాణాన్ని నువ్వే తీసుకునే విధంగా నిన్ను చంపేయడం అనేది, నిన్ను చంపేస్తే, రక్షణ పొందక మునిపే చంపేస్తే వాడు
మరి వాడి లిస్టులోకి, నరకానికి వెళ్ళేటువంటి లిస్టులో, నశించిపోయే లిస్టులోకి నీ ఆత్మను చేర్చాలనేది వాడి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియులారా. అందుకనే ఈ రాత్రి నువ్వు త్వరగా ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎదుట నీ హృదయాన్ని త్వరగా విప్పాలి ప్రియులారా, త్వరగా విప్పాలి. త్వరగా నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. వితౌట్ ఎనీ హెజిటేషన్, ఏ సందేహం లేకుండా, ఏ ఆలస్యం లేకుండా త్వరగా నువ్వు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. త్వరపడాలి. నీ పాపముని విడిచిపెట్టే విషయంలో నువ్వు త్వరపడాలి. నీవు పరిశుద్ధంగా ఉండే విషయంలో నువ్వు త్వరపడాలి. ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చే విషయంలో ఏ ఆలస్యం చేయకుండా కూడా నువ్వు త్వరపడి నువ్వు నిర్ణయం తీసుకోవాలి ప్రియులారా. చూడండి, రాత్రి దేవుని వాక్యములో నుంచి మరి నేను ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. సర్వలోకమును మోసపుచ్చేటువంటి వాడు ఒకడున్నాడు. మనుషులను మోసం చేస్తూ ఉంటాడు. మనుషులను వాడు ఏ కులమైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత చదువుకున్నవాడైనా, మరి వాడు ఏ విధమైనటువంటి జ్ఞానవంతుడైనా సరే, వాడు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత మేధావులైనా సరే, అందరినీ మోసం చేయగలిగిన సత్తా కలిగినటువంటి వాడు సాతాను. అందరూ వాడి జ్ఞానం ముందు బలాదురే. అటువంటి సత్తా కలిగినటువంటి సాతాను ప్రియులారా అందరినీ మోసం చేస్తూ, ప్రియులారా ఎవరికైనా సరే ఒకవేళ మరి దేవుని వాక్యం విని నేను కూడా ఇక మారాలి అని అనుకుంటే వాడికి వెంటనే వాడి ఊహల్లోకి వీడు ఒక ఆలోచన పెడతాడు. ఇప్పుడు నువ్వు మారి ఏం సాధిస్తావురా? ఇప్పుడు నువ్వు మారితే నీ జీవితంలో నువ్వు ఇంకా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉందిగా. నువ్వు ఇప్పుడు మారితే నువ్వు ఈ పాపం అంతా ఎవరు చేస్తారు? నువ్వు ఈ ఆనందకరమైన మార్గాల్లో ఎవరు నడుస్తారు? ఈ త్రాగుల్లో ఎలా ఉండగలుగుతావు? ఈ మోసంలో నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఈ అక్రమంలో నువ్వు ఎలా కొనసాగలుగుతావు? కాబట్టి నువ్వు ఇప్పుడు మారటానికి వీల్లేదని నీ ఆలోచనలను వాడు దొంగిలిస్తాడు. నిన్ను మోసం చేయటానికి వాడు నిన్ను ప్రేరేపిస్తాడు. నీకు మనిషి కనపడడు ప్రియులారా, నీకు మనిషి కనపడడు. నీ ఆలోచనలను దొంగిలిస్తాడు, నీ తలంపులను దొంగిలిస్తాడు, నీ ఉద్దేశాలను దొంగిలిస్తాడు, నీ ప్రేరేపణలను దొంగిలిస్తాడు. దేవునికి దగ్గరగా రావాలనుకుంటున్న నీ ఆలోచనలను అడ్డుకట్ట వేస్తాడు. నీ మానసిక ప్రపంచం పైన వాడు ఆధిపత్యాన్ని తీసుకుంటాడు. నీ ఆలోచన ప్రపంచాన్ని వాడు శాసిస్తాడు. ప్రియులారా, నీకు కనబడకుండా నిన్ను మోసం చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కడు ఆలోచన ప్రపంచాన్ని వాడు ప్రభావిస్తూ ఉంటాడు. నువ్వు ఈ రాత్రి దేవుని వాక్యం ఏంటూ ఉండగానే నేను రక్షణ పొందకుండా ఉంటే, ఒకవేళ సాతాను నన్ను మరి ముందుగానే చంపడానికి ప్రయత్నం చేస్తే నేను నశించిపోతాను కదా అని నువ్వు రియలైజ్ అవుతూ ఉంటే, అలా కానే కాదు అని నీ ఆలోచన ప్రపంచాన్ని వాడు శాసిస్తూ ఉంటాడు. నా ప్రియులారా, సర్వలోకాన్ని మోసపుచ్చేటువంటి వాడు తనకు సమయం కొంచెంగానే ఉందని చెప్పి అపవాది ప్రియులారా చాలా వేగంగా పనిచేస్తూ ఉంటాడు. అక్కడే రాయబడి ఉంటుంది, వేగంగా పనిచేస్తూ ఉంటాడు. సమయం కొంచెమే ఉందని చెప్పేసి మరి వాడే అంత వేగంగా పనిచేస్తున్నప్పుడు దేవుని కోసం నువ్వు ఎంత వేగంగా అడుగులు వేయాలి? దేవుని కోసం నిర్ణయాలు చేసే విషయంలో నువ్వు ఎంత త్వరపడాలి? మార్పు పొందే విషయంలో నువ్వు ఎంత త్వరపడాలి? రక్షణ పొందే విషయంలో నువ్వు ఎంత త్వరపడాలి? మారు మనసు విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త పడాలి, త్వరపడాలి? ఆలోచించాలి ఒకసారి మనం ప్రియుల. చూడండి నా స్నేహితులారా, కాబట్టి అపవాది మనం రక్షించబడక మునిపే మనల్ని చంపేయాలనేది వాడి వ్యూహం. ఈ రాత్రి వాడి వ్యూహాన్ని నువ్వు గుర్తుపట్టు. నువ్వు ఈ భూమిని త్వరగా విడిచేటట్లు చేస్తే, నువ్వు రక్షణ పొందక మునిపే, నీకు సువార్త వినబడక మునిపే, నీ హృదయాన్ని యేసయ్యకి మునిపే, నీలో ఆ పరివర్తన కలగక మునిపే వాడు నిన్ను చంపడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తద్వారా శాశ్వతమైన నష్టం నీకు కలుగుతుంది. ఆ వ్యూహం వాడు మన మీద అప్లై చేయక మునిపే మనం ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాలి. బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి అందరూ కూడా. యేసుక్రీస్తు ప్రభుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించాలి. మన జీవితాలు ధన్యకరంగా మార్చుకోవాలి. కులం మనల్ని కాపాడదు, మతం మనల్ని కాపాడదు, ధనం మనల్ని కాపాడదు, బలగం మనల్ని కాపాడదు, రాజకీయం మనల్ని కాపాడదు. యేసు రక్తము మనలను కాపాడుతుంది. బిగ్గర దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ప్రియులారా, యేసయ్య రక్తము
ప్రతి పాపము నుంచి కూడా మనల్ని పరిశుద్ధపరుస్తుందని బైబిల్ చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతోంది ప్రియులారా. ఈ రాత్రి నేను 2 విషయాలు చెబుదాం అనుకున్నాను. ఒక విషయాన్ని నేను చెప్పాను. మొట్టమొదటి నువ్వు రక్షించబడక మునిపే అపవాది నీ జీవితాన్ని ముగించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడని గుర్తుపెట్టుకో. లేకపోతే ఈ చెరసాల నాయకుడు రక్షణ పొందక మునిపే కత్తి తీసుకొని చంపుకోవాలనుకోవడం ఏంటి? కత్తి తీసుకొని తన ప్రాణాన్ని తానే తీసేసుకోవాలనుకోవడం ఏంటి? ప్రాణం పోయే మరి విధంగా ప్రేరేపించడం ఏంటి అంటే, నా స్నేహితులారా, అతడు రక్షించబడక మునిపే అతన్ని చంపడానికి సాతాను ప్రయత్నం చేశాడు, వ్యూహాన్ని పన్నాడు, మరి దురుపాయము పన్నాడు. ఈ రాత్రి నువ్వు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రభువుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించకుండా నీ జీవితంలో నువ్వు ఒక్క రోజు కూడా నువ్వు ముందుకెళ్ళొద్దని నేను దైవ సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. సమయం చాలా విలువైంది ప్రియులారా. దైవజనుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు, మరి ఆయన దేవుని వాక్యం అందిస్తున్నాడు అమెరికాలో మరి అమెరికా దేశంలో ఒక నగరంలో దేవుని వాక్యము అందిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన దేవుని వాక్యం అందిస్తూ ఉంటే ప్రియులారా, అనేక మంది వాక్యం విని ప్రియులారా మారు మనసు పొందుతూ ఉన్నటువంటి అనుభవం. అయితే ఒక స్త్రీ మాత్రం మరి దేవుని వాక్యాన్ని రాసుకుంది, కానీ ఆమె దేవుని వాక్యాన్ని హృదయానికి, ఆ విన్న వాక్యానికి, రాసుకున్న వాక్యానికి హృదయాన్ని అప్పగించుకోకపోవటం జరిగింది. అయితే ఆమె వాక్యం విని మరి ప్రభు దైవజనుడి ద్వారా మారు మనసు కోసం మరి పిలుపునిచ్చినప్పుడు, రక్షణ కోసం పిలుపునిచ్చినప్పుడు ప్రియులారా ఏం జరిగిందంటే, మరి ఆమె ఆ మాటకు లోబడకుండా, ఆ ఆల్టర్ కాల్కు లోబడకుండా ఏం చేసిందంటే, మరి తర్వాత చూద్దాలి అనుకొని ఆమె బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతూ ఉండగా ఆ దైవజనుడు అనుకున్నాడు, ఈమె అంత నిర్లక్ష్యంగా కూర్చుంది, మొదటి వరుసలోనే కూర్చుంది, ఇంత నిర్లక్ష్యంగా కూర్చుంది, ఆమె ప్రార్థన చేసుకోవట్లేదు అని దైవజనుడు వివేచించాడు, ఆమె కొరకు ప్రార్థించాడు. అయితే ఆమె వెళుతూ ఉండగా మరి ఒక భయంకరమైన యాక్సిడెంట్లో ఆమె తన యొక్క మరి ప్రాణాన్ని కోల్పోయింది ప్రియులారా. ఆ దైవజనుడు ఆ యొక్క కాన్ఫరెన్స్ ముగించుకొని రోడ్డు ప్రయాణం చేస్తూ ఉండగా మరి కొద్ది దూరం రాగానే జనం గుమిగూడి ఉన్నారు. ఏమి జరిగిందని అక్కడికి వచ్చి చూస్తే, అంతకుముందు ముందు వరుసలో కూర్చొని మరి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మరి పడి జీవోత్సవంలోకి పడి ఉండటం చూశాడు. ఆమె డైరీ, రాసుకున్న డైరీ పక్కనే ఉండి దాన్ని ఓపెన్ చేసి చూస్తే, నేను మారు మనసు తర్వాత పొందుతాను, ఇంకా నాకు కొంత టైం ఉందని ఆమె అక్కడ రాసుకున్నట్లుగా దైవజనుడు గమనించాడు ప్రియులారా. చూడండి, ఆలస్యం చేసే విషయాలు కాదు ప్రియులారా. రక్షణ ఆలస్యం చేయకూడదు, మారు మనసు ఆలస్యం చేయకూడదు, దేవుని విషయాలు ఏవి ఆలస్యం చేయకూడదు. దేవుని కొరకైన నిర్ణయాలలో ఆలస్యం చేస్తే నీ టైంని వాడు మింగేస్తాడు, నీ సమయాన్ని వాడు మింగేస్తాడు, నీ బలాన్ని వాడు మింగేస్తాడు, నీ ఆరోగ్యాన్ని వాడు మింగేస్తాడు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి నీవు రక్షణ పొందక మునుపు, దేవుణ్ణి కలుసుకోక మునిపే నీ ప్రాణం తీయటానికి, మన జీవం లేకుండా చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తాడని గుర్తుపట్టి త్వరగా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుకు నీ హృదయాన్ని ఇవ్వాలి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా గట్టిగా చెప్పాలి, శబ్దం రావట్లా. బిగ్గరగా చెబుదాం ప్రియులారా. నిన్ను ప్రభువుని కలుసుకోకుండా చేయటం వాడి గురి, నిన్ను దేవుని వాక్యానికి లోబడకుండా చేయటం వాడి గురి, నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వకుండా చేయటం వాడి గురి. ఇవి ఏవి జరగక మునుపు ఈ భూమి మీద నుంచి నిన్ను లేకుండా చేయటం వాడి గురి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం గుర్తుపట్టాలి. నేను ప్రభువుని నమ్ముకోక మునుపు ఓసారి నేను నా 19వ సంవత్సరంలో నేను ప్రభువుని నమ్ముకునే ఆ తరుణం నాకు సమీపించినప్పుడు నేను ఇక చనిపోతాను అనేటువంటి ఒక బలమైనటువంటి శోధన నాకు ఎదురైంది. నేను ఇక చచ్చిపోతాను అనేటువంటి బలమైన శోధనలో, ఆ శోధన మరి ఆ మైండ్లో ఆ బలమైనటువంటి ప్రేరేపణలో ప్రియులారా, ఎప్పుడైతే ఆ బలమైనటువంటి మరణకరమైనటువంటి శోధన నన్ను ఆవరించి ఉందో, అప్పుడు నేను మరి త్వరపడ్డాను యేసయ్యను నమ్ముకోవాలని, త్వరపడ్డాను నా హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలని, త్వరపడ్డాను నేను ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని. ఎప్పుడైతే మరణకరమైన ప్రేరేపణ, బలమైనటువంటి ప్రేరేపణ నాకు వచ్చిందో, నేను త్వరపడ్డాను ప్రియులారా ప్రభువుని నమ్ముకోవటానికి. ఎర్లీ ఏజ్లో 19వ సంవత్సరంలోనే నేను ప్రభువుని సొంత రక్షకుడిగా త్వరగా నేను ప్రభువుని నమ్ముకోవాలి, లేకపోతే నేను చనిపోతానేమో అనే ఒక
త్వరపడ్డాను నేను ప్రభు విషయంలో. త్వరపడాలి మనం ఈ రాత్రి దేవునికి లోబడే విషయంలో, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చే విషయంలో నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయదు. కత్తి దూసుకునే విషయంలో అంత తొందరపడిన మనిషి, ప్రాణం తీసుకోవడానికి అంత తొందరపడిన మనిషివి. ఈరోజు మనం లోకంలో చూస్తే ఏదైనా చిన్న సమస్య వస్తే వెంటనే తన ప్రాణం తీసుకోవాలని, లేకపోతే ఎదుటి వాళ్ళ ప్రాణం తీయాలని, లేకపోతే ఇంకొక నష్టం చేయాలని, ఇంకొక కీడు చేసుకోవాలని, మన నష్టం తెచ్చుకునే విషయంలో అంత త్వరపడే మనిషివి. రక్షణ పొందే విషయంలో ఎందుకు త్వరపడవు? ప్రభువుకి హృదయాన్ని ఇచ్చే విషయంలో, తీర్మానం చేసే విషయంలో ఎందుకు త్వరపడవు? ప్రియులారా, ఎప్పుడైతే నేను మరణిస్తాననే ఆ బలమైన శోధన నాకు ఎదురైందో అప్పుడు నేను త్వరపడ్డాను ప్రభువుని కలుసుకోవటానికి, త్వరపడ్డాను మారు మనసు పొందటానికి. ప్రియులారా, త్వరపడ్డాను నా హృదయంలో యేసయ్యకి స్థానం ఇవ్వటానికి, దేవునికి భయపడటానికి త్వరపడ్డాను, దేవునికి లొంగిపోవటానికి త్వరపడ్డాను. దేవునికి ప్రియులారా భయపడటానికి నేను ఎంతో ముందుకు వచ్చాను. వేగంగా నేను పావులు కదిపాను, అడుగులు ముందుకు వేశాను. దేవుడు లేకపోతే నా జీవితం ముగించబడింది, ఇక నా జీవితానికి అర్థం ఉండదు, నేను నశించిపోతాను అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రేరేపణ, ఒక శోధన నాకు ఎదురైంది. రక్షణ పొందే విషయంలో ఈ రాత్రి నువ్వు త్వరపడాలి. ప్రియులారా, నీ జీవితంలో నీ ధైర్యం ఏదైనా ఉందంటే అది యేసయ్యతో నేనున్నాననే తప్ప నీకు వేరే ధైర్యం ఏది లేదు. డబ్బులు ధైర్యాన్ని ఇవ్వండి, ఉగ్రత దినమని ఆస్తి అక్కరకు రాదు. ప్రియులారా, నీ జీవితానికి ఒక ధైర్యం ఏంటో తెలుసా? నీ హృదయంలో యేసయ్య ఉంటే అదే నీ జీవితానికి ధైర్యం. నేను నిన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఒక తమ్ముడికి బాగోపోతే నేను ప్రార్థన చేద్దామని పోయాను. నేను ప్రేయర్ చేశాను. పక్కన బెడ్లో ఇంకొకళ్ళు బాగలేకపోతే వాళ్ళు ప్రేయర్ చేయమంటే సరే చేయటానికి వెళ్ళాను. వాళ్ళకి పెద్ద ఆయనకి ఒక 60 సంవత్సరాల దగ్గరగా ఉంటాయి, ఒక 55 ఇయర్స్ అబౌవ్ ఉంటాయి. ఆ గడ్డ వచ్చింది, ఇక్కడ పిస్టులా ట్యూమర్ వచ్చింది, ఇక్కడ వచ్చింది, పెద్ద గడ్డ. ఆపరేషన్ చేశారు. ప్రియులారా, చాలా బాధపడుతూ ఉన్నారు. మరి వాళ్ళ భార్య ఉన్నారు, మరి ఆయన బెడ్ మీద ఒక పక్క పడుకొని ఉన్నారు. సరే అని నేను ప్రార్థన చేద్దామని నేను దగ్గరికి పోయాను, ప్రార్థన చేసి నేను బయటకు వద్దామని నేను అనుకుంటుండగా వారు ఏం చెప్పారంటే, అయ్యా ఈ గడ్డ ఆపరేషన్ కాదయ్యా, ఇంకో ఆపరేషన్ కూడా జరిగింది అని చెప్పారు. ఏం ఆపరేషన్ జరిగిందమ్మా? నాలుక ఆపరేషన్ జరిగింది ఆయనకి. నాలుక మీద ఒక గడ్డ వచ్చింది. నాలుక ఆపరేషన్ జరిగిందయ్యా. మరి 4 సంవత్సరాల క్రితం జరిగింది. 4 సంవత్సరాల నుంచి మరి ఆయనకి ఆహారం లేదయ్యా. మరి బియ్యం గంజి అది మిక్సీలో వేసి జ్యూస్ లాగా తాగించటమే. కూరన్నం తిని 4 సంవత్సరాలు అయిందని ఆమె చెప్పగానే ఈ 60 సంవత్సరాల వయసు ఉన్న ఆయన, మాట్లాడటానికి కూడా రానటువంటి ఆయన గుల్లున పసిపిల్లడు ఏడ్చినట్టుగా కేకబెట్టి ఏడ్చాడండి. 4 ఏళ్ళ నుంచి అన్నం తినకపోవటం అంటే, 4 ఏళ్ళ నుంచి మరి నోట్లో అన్నం ముద్ద పెట్టుకోవటానికి లేదు, అవకాశం లేదు, నాలుక లేదు ప్రియులారా. నోట్లో అన్నం ముద్ద పెట్టుకోవటానికి నాలుక లేదు. ఎట్లా బ్రతకాలి మనిషి అసలు? ఏమిటి దైనైదమైన పరిస్థితి అని నాకు గుండెలు పగిలిపోయింది. ఎంత దుఃఖకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం ప్రియులారా. జీవితాలు ఎట్లా ఉన్నాయి అసలు ఈ రోజులు? మన కుటుంబాలు, మన పరిస్థితులు ఏంటి అసలు? అన్నీ ఏ ఒక్కటి బాగోపోయినా నువ్వు అసలు అడుగులు ముందుకేయగలుగుతావా? జీవితానికి మరి అర్థం ఏంటి ప్రియులారా? ఇలా నిరాశ నిస్పృహలతో మరణించటమేనా? యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ జీవితంలో ఒక ధైర్యాన్ని పొందుకో, నీ హృదయంలో ఒక నిబ్బరాన్ని పొందుకో. నీ ఆత్మ, నీ మనస్సాక్షి విషయంలో ఒక నిబ్బరం యేసయ్య నీతో ఉంటే, ఆయనకి నీ హృదయంలో స్థానం ఇస్తే, నీ అంతరంగంలో ఒక ఉజ్జీవం యేసయ్య నీ హృదయంలో ఉంటే, ఆయన చిన్నపిల్లడు ఏడ్చినట్టు గొల్లును ఏడ్చాడండి. అన్నం తిని 4 సంవత్సరాలైందని సైగ చేస్తా ఉన్నాడు ఆయన. ఏమి చేయలేని పరిస్థితి. నాలుక లేదు అన్నం నోట్లో పెట్టుకోవడానికి. ఎక్కడ పెట్టుకోవాలి? అన్నం ముద్ద ఎక్కడ పెట్టుకోవాలి?
కూర తగిలితే ఆపరేషన్ జరిగింది కదండి. కూర తగిలినా ఏది నోట్లో పోసినా కూడా మంట, భయంకరమైనటువంటి మంట, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాక గొంతులోకి ఒక చిన్న గొట్టం పెట్టి నాలుక ఈ భాగానికి అసలు తగలకుండా జ్యూస్ పోసినట్టుగా బియ్యం జావా, ఫ్రూట్ జ్యూసు అలాంటివన్నీ పోసి 4 ఏళ్ల నుంచి నా భర్తను బతికించుకుంటున్నానయ్యా అని ఆమె చేతులు జోడించి ప్రార్థన చేయమని అడిగితే అది గుండెలు పగిలిపోయినటువంటి మరి దుఃఖం కలిగింది. ప్రియులారా, నీ జీవితంలో ఏది చూసుకొని కూడా నువ్వు అతిశయపడటానికి లేదు. వాళ్ళు చాలా ధనవంతులు, ఆస్తి అక్కరకు రాదు, ఆస్తి సంతోషాన్ని ఇవ్వదు. ప్రియులారా, యేసుకు నీ హృదయాన్ని ఇస్తే, నువ్వు మారు మనసు పొందితే నీ ఆత్మ సంతృప్తికరంగా మరి ఉంటుందని నేను ఈ రాత్రి తెలియజేస్తున్నాను. త్వరపడు నువ్వు ప్రభువుని కలుసుకోవటానికి, త్వరపడు నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వటానికి. నువ్వు చనిపోకమును, నువ్వు మారు మనసు పొందక మునుపు, రక్షణ పొందక మునుపు నిన్ను చంపేయాలనేది అపవాది యొక్క ఆలోచన. అందుకనే అతడు తనను తాను కత్తి దూసి చంపుకోవాలనుకున్నాడు. ఎప్పుడైతే దైవజనుడు ఒక స్వరం ఎత్తి మాట్లాడాడో అతను చనిపోవటం అలా అనుకునే ఆలోచన విరమించుకొని మారు మనసు పొంది రక్షణ పొందుతాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఒకసారి గట్టిగా కొట్టండి. నేను ముగిస్తాను ప్రియులారా. రెండో విషయం ఏంటంటే ప్రియులారా, నువ్వు నీ జీవితంలో రక్షణ పొంది మరి దేవుని మార్గాల్లో కొనసాగుతున్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే, నువ్వు దేవుని విషయంలో ఎందుకు కూడా ఉపయోగపడకుండా, వాడబడకుండా, దేవుని పని చేయకుండా, దేవునికి ఏమాత్రం ఆయన రాజ్యభారాన్ని మోయకుండా, అసలు ఎటువంటి స్టెప్ తీసుకోకుండా నువ్వు ఆ యొక్క బలమైనటువంటి ప్రేరేపణ పొందక మునిపే నిన్ను భూమి మీద నుంచి లేకుండా చేయాలనేది అపవాది ప్రయత్నం. ఇస్కరియోతు యూదా బైబిల్లో కనబడతాడు. అపోస్తలుడండి ఆయన. అపోస్తలుడు 12 మందిలో ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. శ్రేష్టమైన పిలుపు అపోస్తలత్వానికి ఆయన పిలువబడ్డాడు. ప్రియులారా, దేవుని తెలుసుకున్నాడు, అపోస్తలత్వానికి పిలువబడ్డాడు. అపోస్తలుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తులు అతను కూడా ఉన్నాడు. సరిగ్గా ప్రియులారా, సంఘానికి ఇక ప్రభు సిలువేయబడి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులు సంఘానికి పునాది వేసి ప్రపంచ సువార్త కొరకు బయలుదేరే ఆ పరిచర్యలు అతను లేకుండా చేశాడు సైతాన్. ఏమండి, పెంతెకోస్తు మేడగదిలో అతను లేడు. ప్రభు సిలువేయబడి పునరుద్ధానుడై వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపించి, ప్రియులారా, ఇక ఆదిమ అపోస్తలులు తమ సంఘానికి పునాది వేసి ప్రపంచ సువార్త కొరకు బయలుదేరి దేవుని పనిలో ముమ్మరంగా అడుగులు వేసిన ఆ సమయంలో ఈ అపోస్తలుడు లేడక్కడ. ఎందుకు లేడు? ఏమి జరిగింది? అపవాది వ్యూహంలో విలవిలలాడిపోయాడు. అతడికి పిలుపున్నా కూడా, రక్షించబడిన వ్యక్తి అయినా సేవకుడైనా ప్రియులారా, అతడు దేవుని యొక్క ప్రణాళికలో దేవునికి ఉపయోగపడే సరైన కరెక్ట్ టైం దగ్గరకు వచ్చేటప్పటికి అతన్ని లేకుండా చేసేసాడు అపవాది. ప్రియులారా, ఉరిపోసుకొని పేగులు బయటకు వచ్చి దారుణంగా అతడు చనిపోవటం జరిగింది. ప్రియులారా, అపోస్తలులు సంఘానికి పునాది వేసి ప్రపంచ సువార్త కొరకు బయలుదేరినప్పుడు మేడగదిలో పెంతెకోస్తు అనే ఆ పండుగ ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు సేవకు బయలుదేరినప్పుడు ఆ అపోస్తలుల్లో ఈ ఇస్కరియోతు లేడు. ఏమైందా పిలుపు? ఏమైందా ఏర్పాటు? సైతాను మింగేశాడు. అపవాది వ్యూహం ఎట్లా ఉంటుందో తెలుసా నీ మీద? మొదటి వ్యూహాన్ని నేను చెప్పా. నువ్వు రక్షించబడక మునిపే నీ ప్రాణం తీసి నిన్ను మింగేయాలనేది వాడి ఉద్దేశం. కాబట్టి నువ్వు త్వరపడు రక్షణ పొందడానికని నేను దేవుని సహాయంతో నేను తెలియపరిచా. మొదటి విషయం. రెండో విషయం ఏంటో తెలుసా ప్రియులారా, నువ్వు రక్షించబడిన తర్వాత అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 24-25 వచనాలు. ఇట్లని ప్రార్థన చేసిరి,
అందరికి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనున్న ఈ పరిచర్య. మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఏం పోగొట్టుకున్నాడు? పరిచర్య. ఇంకా ఏం పోగొట్టుకున్నాడు? అపోస్తలత్వము. రెండు పోగొట్టుకున్నాడండి. అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు. అంటే ప్రభు పిలిచి అప్పగించాడు పరిచర్య. ప్రభు పిలిచి తన పని కొరకు, ఇదిగో ఈ ప్లాట్ఫామ్లో ఉండు, ఇదిగో ఈ దారిలో నడు, ఇది నువ్వు చేయాల్సిన సేవ, ఇది నువ్వు చేయాల్సిన పని నా కొరకు అని ప్రభు అప్పగించాడు. పరిచర్యను అప్పగించాడు, అపోస్తలత్వాన్ని అప్పగించాడు. రెండింటినీ పోగొట్టుకున్నాడని బైబిల్ చెబుతుంది. ఎందుకు పోగొట్టుకున్నాడు? ఆ ఏర్పాటులో నుంచి అతను ఎలా పక్కకు వచ్చాడంటే, అతడు సరి అయిన సమయానికి, సరిగ్గా ఇక సువార్త బయలుదేరి సంఘానికి పునాది వేయబడేటువంటి ఆ సమయానికి, ఆదిమ అపోస్తలిక సంఘ పునాదులు వేయబడేటువంటి ఆ టైంకి, ఆ గొప్ప పరిచర్యలో ప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, ఆ గొప్ప అపోస్తలిక పరిచర్యలో ఈ ఇస్కరియోతు యూదా లేకుండా అపవాది మింగేశాడు. ప్రియులారా, అపవాది మింగేశాడు. కాబట్టి రాత్రి నువ్వు వాడబడకుండా, దేవునికి ఉపయోగపడకుండా, నువ్వు ఉన్నా కూడా ఉపయోగం లేకుండా చేయటం వాడి యొక్క ఉద్దేశం. నువ్వు ఉన్నా కూడా ఉపయోగం లేకుండా చేయటం, నువ్వు దేవునికి ఉపయోగపడకుండా చేయటం, ఈ లోపలే నిన్ను మింగేయటం. కాబట్టి నువ్వు దేవుని పనిచేసే విషయంలో, దేవుని కొరకు నిలబడే విషయంలో, నీకు అప్పగించబడిన బాధ్యత, సంఘంలో సేవకుల్ని నుంచినటువంటి నీకు ఇచ్చిన పరిచర్య, నీకు మరి దేవుడిచ్చినటువంటి పిలుపు, అవి వాటిని నువ్వు త్వరపడి నెరవేర్చు. వాటిని నిర్లక్ష్యం చేయబాకో, వాటి విషయాలు వెనకడుగు వేయబాకో. త్వరపడు నీకు అప్పగించిన పని చేయటానికి. ప్రియులారా, దాన్ని తుదముట్టించు నీ పరిచర్యను. ప్రభు అప్పగించిన పరిచర్య చేయటానికి మరి మనం త్వరపడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అంటే పరిచర్యను మరి తుదముట్టించాలి. ఐ వాంట్ టు ఫినిష్ మై మినిస్ట్రీ, వాట్ ద గాడ్ హ్యాండ్ ఓవర్ టు మీ. I want to finish. I want to do as early as possible with my whole heart and with full effort. నేను రెండు విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, నా హృదయాన్ని తొలిచినటువంటి రెండు విషయాలు ఈ రాత్రి నేను మీకు చెప్పాను. ప్రియులారా, అపవాది మన మీద ఏ విధంగా పనిచేస్తాడని చెప్పా. నువ్వు రక్షించబడిన తర్వాత కూడా నువ్వు దేవునికి ఏమాత్రం ఉపయోగపడకుండా, దేవుని పనికి నువ్వు ఉపయోగపడకుండా, పరిచర్యలో నువ్వు ఉపయోగపడకుండా, దేవుని రాజ్య భారంలో నువ్వు ఉపయోగపడకుండా, నిన్ను అసలు ఆ పరిచర్యలోనే నిన్ను లేకుండా నిన్ను అపవాది మింగేయటానికి ప్రయత్నం చేస్తాడు. దానికి చక్కని ఉదాహరణ ఇస్కరియోతు యూదా. అపోస్తలుడిగా పరిచర్య అప్పగించబడినటువంటి ఆ వ్యక్తి పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏమయ్యాడు అంటే అపవాది వ్యూహానికి చిక్కి మింగివేయబడ్డాడు. అపోస్తలిక సంఘ పునాదులు వేసేటప్పుడు 12 మందిలో ఇస్కరియోతు యూదా లేడు. ఆ శ్రేష్టమైన పరిచర్యలో ఇతను లేడు. ఏమయ్యాడు? మింగివేయబడ్డాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన స్థానం చాలా గొప్పది. ప్రియులారా, నువ్వు అనుకుంటావు కొద్ది రోజుల తర్వాత, నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని నేను పోగొట్టుకున్నానే, నాకు ఎన్నో అవకాశాలు నేను పోగొట్టుకున్నానే, నాకు దేవుడు ఇచ్చినటువంటి స్థానాన్ని నేను పోగొట్టుకున్నానే, ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నాను దిగులు పడే పరిస్థితులు రాకమునిపే నువ్వు దేవుని ఎదుట నీ అంతరంగాన్ని సరి చేసుకొని ప్రభు విషయమై నువ్వు త్వరపడు బిడ్డ. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, నీ ఆలోచనలన్నింటినీ కూడా దేవునికి ఇవ్వు. దేవుని కొరకు త్వరపడు. సమయం మనకు లేదు ప్రియులారా. ప్రభు త్వరగా వస్తా ఉన్నాడని ప్రియులారా బైబిల్ చెబుతుంది. పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఆగట్లేదు. ఇంకోటి ఏంటి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా జరుగుతూ ఉంది. ప్రియులారా, యుద్ధముల గురించిన సమాచారం, ప్రియులారా ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చే పరిస్థితులు, ప్రియులారా చాలా వేగంగా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. నీ జీవితంలో
ఎంతకాలం ఈ లోకంలో మనం ఉంటామని తెలియదు ప్రియులారా. ఎప్పుడు ఈ మరి బొందులో ప్రాణం పోయిద్దో తెలియదు. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు, ఆయుర్వేద డాక్టర్ గారు 4 రోజుల క్రితం SBI బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పాను మన సంఘంలో, SBI బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చిన్న పని ఉందని చూసుకుందామని పోతే ఆయన అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోవటం జరిగింది. పక్కనే హాస్పిటల్కి ఉంటే అందులో తీసుకెళ్తే హీ వాజ్ డెడ్ అని చెప్పారు. 4-5 రోజుల క్రితం. మనిషి జీవితం ఏ పాటిది? ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఎందుకు నువ్వు నీ జీవితంలో ఏం సాధించావు ఇప్పుడు దాకా? ఎందుకు నువ్వు దేవుని విషయంలో అంత మరి నెగ్లిజెన్స్గా ఉంటున్నావు? ఏం సాధించావు? ఎందుకు నీకు అప్పగించబడిన పరిచర్య విషయంలో ఎందుకు అంత నెగ్లెక్ట్గా ఉంటున్నావు? ఏం చేసావు ఇప్పుడు దాకా? ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఆయన ఎదురు నువ్వు నిలబడగలవా? ఆయన ఎదుర్కోగలవా నువ్వు? ప్రియులారా, మనం పని చేయాల్సిన రోజులండి ఇవి. మనం దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి కాలం ఇది. సాక్షిగా బ్రతకాల్సిన కాలం. ప్రియులారా, మనం నమ్మకంగా ఉండాల్సిన రోజులు ఇవి. చాలా మరి ముగింపులో ఈ మాటలు నేను చెప్తున్నాను. చాలా భయంకరమైన రోజులు ఇవి ప్రియులారా. మోసంతో కూడిన రోజులు, అక్రమంతో అన్యాయంతో కూడినటువంటి రోజులు ఇవి. కాబట్టి మనం యేసయ్య లేకుండా అస్సలు ఉండొద్దు. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని మనం తీర్మానం తీసుకుందాం. రేపు ఎల్లుండి మనకు తెలిసినటువంటి వారిని, మన బంధువులు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియపరిచి సభలకు మనం వాళ్ళని ఆహ్వానిద్దాం. ఈ మిగిలిన 2 దినాలు ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించున్నట్లుగా ప్రియులారా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మనం అటెండ్ అవుదాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. లేచి నిలబడి చిన్న ప్రార్థన మనం చేసుకుందాం ప్రియులారా. ఒక తీర్మానం మనం తీసుకుందాం ప్రియులారా. నేను చెప్పిన మాటల్లో నా స్వార్థం ఏమైనా ఉందా? నేను చెప్పినటువంటి మాటల్లో లోక సంబంధమైనది ఏదైనా ఉందా? దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాలు పరిశుద్ధాత్ముడి రాత్రి మనతో మాట్లాడాడని గ్రహించు. నా హృదయాన్ని తొలిచిన 2 విషయాలు నేను మీకు చెప్పా. అపవాది ఎలా పనిచేస్తాడో, ఒక వ్యక్తి రక్షించబడక మునుపే చంపాలనేది అపవాది వ్యూహం. ఒక వ్యక్తి ఒకవేళ రక్షించబడినా దేవునిలో వాడబడకుండా, ఆయన పరిచర్యకు ఉపయోగపడకుండా, దేవుడిచ్చినటువంటి పనిని సంపూర్తి చేయక మునిపే అతన్ని మింగేయాలనేది అపవాది వ్యూహం. ఈ రాత్రి ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు? ఏ పరిస్థితి నీది? ఒక్కసారి యథార్థంగా పరీక్షించుకో. కళ్ళు మూసుకొని సిన్సియర్గా ప్రార్థన చేసుకో. కళ్ళు తెరవద్దు. సిన్సియర్గా ప్రార్థన చేసుకో. ఈ సభలు మన కోసం ఏర్పాటు చేశాడు దేవుడు. యథార్థమైన ఆలోచన చేయబడ్డ పూర్ణ హృదయంతో త్వరపడి రాత్రి దేవుని విషయంలో త్వరపడు. నువ్వు ఎన్నో విషయాల్లో త్వరపడ్డావు, కానీ త్వరపడాల్సిన విషయంలో మాత్రం ఆలస్యం చేస్తున్నావు. రక్షణ విషయంలో నువ్వు త్వరపడలేకపోతూ ఉన్నావు. మారు మనసు విషయంలో నువ్వు త్వరపడి నిర్ణయం చేయలేకపోతా ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడినా త్వరపడి లోబడలేకపోతూ ఉన్నావు. ఇది న్యాయమా నీకు? ఇది నీకు క్షేమము కాదు సోదరి, సోదరుడా. ఏ వలయంలోనూ ఉన్నా ఈ రాత్రి ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. ఈ రాత్రి ప్రభువా నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా. నా జీవితంలో ఏ నిరీక్షణ లేదు ప్రభువా. నా నిరీక్షణ నువ్వే తండ్రి. ప్రభువా మాకేదైనా నిరీక్షణ ఉంటే అది నీలోనే తండ్రి. నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? మాకెవరు లేరు ప్రభువా. దేవా మాకు సహాయం చేయి ప్రభువా. మాకుంది ఒక్క జీవితమే ప్రభువా. మాకుంది ఒక్క జీవితం, అది కూడా ఎప్పుడు అయిపోయిందో తెలియదయ్యా. ఎంతకాలం ఈ భూమి మీద మేము ఉంటామో తెలియదు ప్రభువా. తండ్రి మాకొక సహాయం తండ్రి. మా జీవితాలను సార్థకం చేసుకోవటానికి మాకొక అవకాశం ఈ ప్రభువా. నీ కొరకు మేము నిలబడటానికి మాకొక అవకాశం ఈ ప్రభువా. నిందారహితులుగా నీ దృష్టిలో మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని దీవించు ప్రభువా. దేవా ఈ రాత్రి మీరు మాకు సహాయం చేయండి ప్రభు. ఈ రాత్రి మీ బలమైనటువంటి కార్యములు మా హృదయాలలో జరిగించండి.
ప్రభువా, రాతి హృదయాలను మెత్తని హృదయాలుగా మార్చండి ప్రభువా. కఠినమైనటువంటి చెకుముకి రాతిని బద్దలు చేసినట్లుగా ఈ రాత్రి మా హృదయాలను బద్దలు చేయి ప్రభువా. నువ్వు మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. నేను నీ పనికి ఉపయోగపడకుండా, నేను నీ పరిచర్యలో అయ్యా నీ రాజ్య భారము మోసే వ్యక్తిగా ఉండకుండా అపవాది నన్ను మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభు. తండ్రి, నాకు సహాయం చేయి ప్రభువా. దేవా, మమ్మల్ని దర్శించు నాయన. ఇస్కరియోతు యూదా తనకి ఇవ్వమైన శ్రేష్టమైన పిలుపును పోగొట్టుకున్నాడు ప్రభువా. పరిచర్యను పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తలిక సేవా పరిచర్యలో, ఆ శ్రేష్ఠ పరిచర్యలో ఇస్కరియోతు యూదా మిస్ అయిపోయాడు. ఏమైందంటే అపవాది మింగేశాడు ప్రభువా. దేవా, ఈ రాత్రి మాకు సహాయం చేయి ప్రభువా. దేవా, ఈ రాత్రి మేము యథార్థంగా నీ కొరకు బ్రతకాలి ప్రభువా. సిన్సియర్గా మీ సేవ చేయాలి. నిస్వార్థమైనటువంటి మీ పనిని మేము జరిగించాలి ప్రభువా. దేవా, ఈ రాత్రి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. దేవా, ఈ రాత్రి మమ్మల్ని కనికరించండి ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని దాటిపోవద్దు ప్రభు. ఈ రాత్రి ప్రభువా, పోలూరు మీటింగ్స్ ప్రభు మా జీవితాలలో ఒక మలుపులాగా మార్చండి ప్రభువా. అయ్యా, ఒక మైలురాతిగా మార్చండి ప్రభువా. దేవా, ఈ ప్రాంతాలకి ఈ సభలను ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ సభలు దీవెనకరంగా మార్చండి ప్రభువా. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడు డయానన్న గారి కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. పాస్టర్మ గారి కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. వారి బిడ్డల కొరకు, వారి పరిచర్యల కొరకు మీకు స్తోత్రం ప్రభువా. పోలూరు బ్రదరన్ అసెంబ్లీస్ కొరకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని చేర్చుకున్నారు ప్రభువా. ప్రభువా, నీకు వందనాలు. నీ కృప గొప్పది ప్రభువా. ఏక మనసుతో మేము పనిచేసి అనేక ఆత్మలను గెలుచున్నట్లుగా ఈ 3 దినాల సభల్లో మీరు మాకు సహాయం చేయండి. అపవాది కార్యములను ప్రభువా మేము లయపరుచున్నట్లుగా ఈ రాత్రి మీరు మాకు సహాయం చేయండి. దేవా, మీకు వందనాలు. దేవా, నీ కార్యాలు విడుదల చేయండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని కనికరం ప్రతి ఒక్కరి మీదకి దిగివచ్చును గాక. దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరి మీదకి దిగివచ్చును గాక. ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, ఆత్మరక్షణ కలుగును గాక. నాయన, కృప చూపించి బలపరచండి ప్రభువా. నీ కార్యాలు విడుదల చేయండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని దాటిపోవద్దయ్యా. పరిశుద్ధులు ప్రార్థనాశాల ద్వారా ప్రార్థనలు చేశారు ఈ సభల కోసం ప్రభువా. దేవా, ఎందరో దేవుని బిడ్డలు కన్నీళ్లు విడిచారు ఈ సభల కోసం ప్రభువా. నిశ్చయముగా నీ కార్యాలు మేము చూస్తాం. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సీ ద మిరకిల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.